బైబిల్ చెప్తుంది కదా, నువ్వు ఖండించు, బుద్ధి చెప్పు. నువ్వు ఖండించి బుద్ధి చెప్పు. ఇది దైవ సేవకుడిని దేవుడు ఏర్పరచుకున్నది. వాళ్ళు 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 భోజనం పెట్టపోయినా పర్వాలేదు, వాళ్ళు మంచులు ఇచ్చినా పర్లేదు, ఆ మంచులు ఇగిపోయినా పర్వాలేదు. దైవ సేవకుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే వాని లక్ష్యము. హల్లెలూయా, హల్లెలూయా. భోజనం గురించి దైవ సేవకుడు రాకూడదు. వాళ్ళు ఏదో ఇస్తారని చెప్పి దైవ సేవకుడు ఆశపడి వాళ్ళకు అనుకూలంగా బోధలు చేయకూడదు. దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యాలి. అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడో, అనేకలు ఎవరైనా అందరూ బోధకులు కాకొనుడి. బోధలకు ఏముందంట? కఠినమైన శిక్ష ఉంది. బోధకుల తీర్పు లేదు, లోపల నెట్టేయటమే. ఎక్కడికి? పరలోకానిక? నరకం లేక? మీరు అనుకుంటున్నారా సేవకులు నరకానికి పోరని? 100% పోతారు. నీ లాభాల గురించి, నీ ఆదాయం గురించి వాక్యాలు చెప్పావనుకో, అక్కడ ఎవ్వరూ మారరు. దేవుడు నీకు ఇచ్చిన సమయం అయిపోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. బోధకులకు కఠినమైన తీర్పు ఉంది. దేవుడు సేవకులను వదిలిపెడతారు అనుకుంటున్నారు. ఇర్మీయా గ్రంథం, యెజ్కేలు గ్రంథం, పరణ గ్రంథం, దానియేలు గ్రంథం సేవకుల గురించి ఊరక ఈ చంప వాయు కొడుతున్నాడు. సేవకులు ఎలాగ ఉండాలి, ఎలా బోధించాలి, ఏం చెయ్యాలి సేవకుడు. అందుకే మనోళ్ళు కొంతమంది ఈ గ్రంథాలకు వారు మత్తయి సువార్త, లోక సువార్త ఇటలకి వెళ్ళిపోతారు. సేవకుల గురించి ఉన్న గ్రంథాల మీదకు వారు చాలామంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా.